హాయ్ ఫ్రెండ్స్, ఒక క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 2-3 మాత్రమే ప్రతి ఎగ్జామ్లో కన్సిస్టెంట్గా 90% కన్నా ఎక్కువ స్కోర్ చేస్తారు. కానీ అదే క్లాస్లో బాగా చదివిన, ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాసిన, యావరేజ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళకి కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అని ఉంటుంది. కానీ ప్రిపరేషన్ టైంలో ఆర్ ఎగ్జామ్ టైంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ స్కోరింగ్ తగ్గిపోతుంది. ఈ తప్పుల్ని అవాయిడ్ చేస్తూ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి కొన్ని బేసిక్ టిప్స్తో పాటు నేను ఫాలో అయిన కొన్ని పర్సనల్ టెక్నిక్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. టెక్నిక్ నెంబర్ 1, డివైడ్ అండ్ స్టడీ. మనందరికీ డివైడ్ అండ్ రూల్ పాలసీ గురించి ఎంతో కొంత ఐడియా ఉంది కదా. ఈ డివైడ్ అండ్ స్టడీ రూల్ కూడా దానికి చాలా సిమిలర్గానే ఉంటుంది. మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ టెక్నిక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా మీ సిలబస్లోని టాపిక్స్ని ఈజీ, మీడియం అండ్ హార్డ్ ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ముందుగా ఈజీగా ఉన్న టాపిక్స్తో స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది అండ్ మీకు అంత కష్టంగా కూడా అనిపించదు. ఇలా ఈజీ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేశాక సబ్జెక్ట్స్ మీద మీకు మంచి ఐడియా వస్తుంది. వన్స్ ఈజీ లెవెల్ టాపిక్స్ కూడా అయిపోయాక ఇప్పుడు మీరు హార్డ్గా ఫీల్ అవుతున్న టాపిక్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో ఎక్కువ వెయిటేజ్ ఇలాంటి టాపిక్స్కే ఉంటుంది. ఇలాంటి టాపిక్స్కి ఎక్కువ టైం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా హార్డ్ లెవెల్ కూడా దాటేశారంటే మంచి స్కోరింగ్ మీ చేతుల్లో ఉన్నట్టు. ఇప్పుడు మీడియం లెవెల్ టాపిక్స్ కూడా మీకు చాలా ఈజీగా మారిపోతాయి. కానీ ఎగ్జామ్కి టైం కొంచెం తక్కువ ఉంది అనిపిస్తే మాత్రం మీడియం లెవెల్ టాపిక్స్ని పక్కన పెట్టేసి ఇప్పటిదాకా కంప్లీట్ చేసిన టాపిక్స్ అన్నీ బాగా రివైజ్ చేసుకుంటే బెటర్. ఇది నాకు బాగా యూజ్ అయిన టెక్నిక్, సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెంబర్ 2, అబౌట్ డిస్ట్రాక్షన్స్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటే మనలో చాలామంది సోషల్ మీడియా యాప్స్ని మొబైల్ నుంచి డిలీట్ చేసేస్తారు. కానీ ఇవి మాత్రమే మన డిస్ట్రాక్షన్స్ కాదు. ఫ్రెండ్స్తో గంటల కొద్దీ కాల్స్ మాట్లాడడం, సోషల్ మీడియా లేదు కదా అని టీవీలకి అతుక్కుపోవడం, బ్రేక్ అని చెప్పుకొని మొబైల్లో గేమ్స్ ఆడడం, ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్సే. రీల్స్కి అలవాటు పడిపోయాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తాం. లెక్చర్స్ విందామని యూస్ చేస్తున్న యూట్యూబ్లో కూడా షార్ట్స్ స్క్రోల్ చేస్తూ కూర్చుంటాం. ఈ మాత్రం దానికి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడం ఎందుకు చెప్పండి? దానికన్నా మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టడం బెటర్. కనీసం ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నప్పుడైనా డిస్ట్రాక్షన్స్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. కానీ కొంతమందికి స్టడీ మెటీరియల్ అంతా మొబైల్లోనే ఉంటుంది. కానీ మనకి ఈ మొబైలే చాలా పెద్ద డిస్ట్రాక్షన్. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఫాలో అవ్వండి. మన మొబైల్లో ఫోకస్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కొంతమంది దీన్ని చూసి కూడా ఉండరు, ఇంకొంతమంది దీని గురించి తెలిసినా పెద్దగా యూజ్ చేయరు. ఈ ఆప్షన్ని యూజ్ చేసి మనం మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేసే యాప్స్ని ఒక్క క్లిక్తో ఆఫ్ చేసేయచ్చు. మన పనంతా అయిపోయాక ఫోకస్ మోడ్ని ఆఫ్ చేసుకొని మళ్ళీ నార్మల్గా మొబైల్ని యూజ్ చేయొచ్చు. నెంబర్ 3, ప్రాపర్ ప్లానింగ్. ఒక మంచి టైం టేబుల్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ మన పనిని చాలా వరకు సింపుల్గా మార్చేస్తాయి. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు చెప్పే రీజన్ టైం లేదు అని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే దేనిది టైం కాదు, టైం మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్. మీ సిలబస్ అండ్ ఎగ్జామ్ లెవెల్ని మైండ్లో పెట్టుకొని రోజులో ఎంత టైం చదవాలో ఒక ఐడియా తెచ్చుకోండి. సింగిల్ సిట్టింగ్లో 2 hours చదవాలి, 3 hours చదవాలి అని అన్రియలిస్టిక్గా కాకుండా 40 minutes to 1 hour టైంని ప్లాన్ చేసుకోండి. ఆ టైంలో పైన చెప్పినట్టు డిస్ట్రాక్షన్స్ అన్నీ కట్ చేసేసి బుక్స్ ముందు పెట్టుకొని కూర్చోండి. ప్రతిరోజు మీరు ప్లాన్ చేసుకున్న ఆ టైంలో చదువుకోవడం తప్ప ఇంకేం పని పెట్టుకోకండి. మధ్యలో బోర్ కొట్టినా, ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపించినా ఆ ప్లేస్ నుంచి మాత్రం కదలకండి. అలా నెమ్మదిగా మీ మైండ్ అండ్ బాడీ చదువుకోవడానికి అలవాటు పడుతుంది. అప్పుడు మీరు స్టడీస్ని ఎంజాయ్ చేయగలరు. ఈ 3 టెక్నిక్స్తో పాటు ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడిటేషన్ చేయడం, ఒక స్టడీ పార్ట్నర్ని పెట్టుకోవడం, మంత్లీ, వీక్లీ అండ్ డైలీ గోల్స్ని సెట్ చేసుకోవడం లాంటివి కూడా ట్రై చేసి స్టడీస్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోతో మన ఛానల్లో స్టూడెంట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you so much for watching. Bye.